బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసైనాం వేసి బొమ్మ వరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసైనాం వేసి ఏటి చెట్లన్నీ మసబారిపోయాడు కనపడుతున్నాయి ఏటో కళ్ళు బాగా మసకేసిపోయినాయి పొద్దున్నే లేచాడు కాదరయ్యా వాడు కాలు మొహం కడుక్కొని కాదరయ్యా కాలు మొహం కడుక్కొని కాదరయ్యా వాడు పెద్దన్నం తిన్నాడు కాదరయ్యా ఏంట్రా పాటలు పద్యాలు పాడుకుంటూ వచ్చేస్తున్నావే పెద్ద మనను కదా ఇవన్నీ తడపలేక చచ్చిపోతున్నాను తెలుసా నువ్వు ఒక్క పూటకి నువ్వు ఇంత ఇదైపోతున్నావే రోజంతా ఈ తోటంతా తడపటమే కాకుండా ఇంటి పనులు వంట పనులు బయట పనులు అయ్యారు పర్సనల్ పనులు ఇవన్నీ చేసేస్తున్నానే నేనేమనుకోవాలి మంగ చెయ్యొద్దేటి మరి ఇప్పుడు అమ్మగారు 3 సార్లు పిలిచేశారు అమ్మగారు పిలిచారా అయ్యి బాబోయ్ అయిపోయినా బాబు నమస్కారం సార్. నమస్కారం రండి, కాఫీ రండి రండి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. సార్, మీతో ఫోన్లో మాట్లాడిన విషయం గురించి. ముకుందం, బిజినెస్, ఆర్థిక లావాదేవీలు లాంటి బరువైన వ్యవహారాల గురించి మాట్లాడమంటే 5 రోజులైనా అనర్గళంగా మాట్లాడి
అవలీలగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కేసేవాడిని. కానీ ఇదేమిటయ్యా, కుర్రాళ్ళు, ప్రేమలు, వాటి పర్యవసానాలు నాకు తగిలించేవేమయ్యా? సార్ మీరు పెద్దవాళ్ళు, ఇది కుర్రాళ్ళ విషయం కనుక అంటే వాళ్ళది ఆవేశమైతే తమరిది ఆలోచన, వాళ్ళది అనుభవరహితమైతే తమరిది తలపడిన అనుభవం. వారు జీవితంలో మిస్గైడ్ కాకుండా ఉండాలంటే మీరు ఒక మంచి గైడ్. సర్లే, నిన్ను కదిపితే చాలు ఇలాంటి కొటేషన్స్ 100 చెప్తావు. ఇంతకీ ఈ సెమినార్కి ఎవరిని ఇన్వైట్ చేశారు? మన సిటీలో ఉన్న కవి సార్వభౌములు విశ్వనాథ శాస్త్రి గారు, అభ్యుదయ రచయిత ఆదిదేవ్ గారు, ఓ ఉషోదయం మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరళాదేవి గారు, శతాధిక ప్రేమ కథలను తెరకెక్కించిన సినీ ప్రముఖులు శ్రీ వైకుంఠనాథ్ గారు, రైతు బంధు సెంచురామయ్య గారిని కూడా పిలిచాం సార్. వాళ్ళదేమో సౌహార్దిక రంగం, నాదేమో ఆర్థిక రంగం. వాళ్ళని నేను ప్రిసైడ్ చేయటం బాగుంటుందంటావా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కదా సార్, అందుకని మీరే ప్రిసైడ్ చేయాలి. నువ్వు భలే ముళ్ళు పెడతావయ్యా. సర్లే, కానీ ఏం చేస్తాం. కానీ వైట్ పబ్లిసిటీ ఇవ్వండి. అన్నట్టు మీరెవరూ సాయంత్రం నా కోసం రానక్కర్లేదు, నేనే డైరెక్ట్గా సాయంత్రం స్టూడియోకి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి చూడండి సార్, ఇది ప్రోగ్రామ్ లిస్ట్ సార్. సార్, ఎవరెవరిని ముందు వెనక మాట్లాడించాలో అన్ని ఇందులో వివరంగా రాసున్నాయి సార్. దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సెమినార్ని ఈజీగా కండక్ట్ చేయొచ్చు సార్. ఓకే. బై ది బై, నా భార్య సుభద్ర. నమస్తే మేడం. నమస్కారం అండి. తీసుకోండి. తీసుకోండి. ఏమాయ్, విషయం తెలుసుగా? తెలుసండి, టీవీ అనౌన్స్మెంట్ లో విన్నాను. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకునున్నా ఆ అనుభవం కొంత ప్రేక్షకులకు పంచేవాణ్ణి. అంత సీన్ లేదు గాని పెళ్ళైన తర్వాతైనా పెళ్ళాన్ని ప్రేమించడం నేర్చుకోమని చెప్పండి. అంటే నేను భార్యను ప్రేమించటం లేదా? వ్యాపారస్తులు అది కూడా చేయరు, పెళ్ళాన్ని మర్చిపోవడం తప్ప. చూసావా మిస్టర్ ముకుందం, నేను ఇంటే గెలవలేను, రాష్ట్రం గెలుస్తాను. సో ఒక గ్యారంటీ షీట్ మా ఆవిడిచ్చినట్టే. నా మీద తనకి ఎంత కాన్ఫిడెన్సో. మమ్మీ, ఇప్పుడే వస్తాను. ఏంటో చూడు. వస్తామండి. నమస్తే. 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 ఏమిట్రా? మమ్మీ, నేను బయటకు వెళ్తున్నాను. అంత హడావుడిగా టిఫిన్ చేయకుండా ఎక్కడికి రా? నా ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రోజు ఆయనతో టిఫిన్ చేయట్లేదని కోపడుతున్నారు. ప్లీజ్ మమ్మీ, నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పు. సుభద్ర, మమ్మీ, రాహుల్, ఏం చేస్తున్నారా లోపల? వస్తున్నానండి. మమ్మీ నువ్వే చెప్పు మమ్మీ. ప్లీజ్. తప్పుతుందా? పద. పిలిచారండి? ఎరా, ఈ మధ్యన సరిగ్గా ఇంటి పట్టునుంటాం లేదు? అది కాదు డాడీ, ఫర్దర్ స్టడీస్ కోసం ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటున్నాను డాడీ. టిఫిన్ చేసావా? చేశాను డాడీ. చేశాడు. సర్లే డాడీ, చదువుకునే టైం అయింది. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్. హాయ్ సజీ. పర్లేదే, ఇవాళ కరెక్ట్ టైంకి వచ్చావే. ఇలాగే పంక్చువాలిటీ పాటిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్నాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ఇక నుంచి టైం అంటే టైమే. సర్లే, కూర్చో. చెప్పు. రాహుల్, నాకెందుకో ఈ పరిసరాల్ని నిన్ను వదిలి మా ఊరు వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంది. నాకు హుషారుగా ఉందనా నీ ఉద్దేశం? నీకెలా ఉందని నేను చెప్పలేదు, అది చెప్పాల్సింది నువ్వు. నీకు దిగులుగా ఉంది, నాకైతే దిగులు ప్లస్ దిగులుగా ఉంది. తిరిగి కాలేజీ తెరిచే వరకు మనకి దిగులు తప్పదు రాహుల్. ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. ఏముంది, నువ్వు మా ఇంటికి రావడమో నేను మీ ఇంటికి రావడమో జరుగుతుంది. అది పెళ్ళయ్యాక ఎటు తప్పదుగా. అంటే
మన ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందంటావా? నీకేమన్నా డౌటా? మీ మమ్మీ డాడీ అంగీకరిస్తారంటావా? తప్పకుండా. అంత గట్టి నమ్మకమా? హాయ్ మామ, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నాకు మంచి పార్టీ ఇస్తావా? సరేరా, విషయం చెప్పు. ముందు పార్టీ కన్ఫర్మ్ చేయమ్మా, తర్వాత విషయం చెప్తా. అబ్బా, పార్టీ నేను ఇస్తాను గానీ ముందు విషయం ఏంటో చెప్పు చంటి. ఓకే సైత, పార్టీ ఇస్తానన్నావు కాబట్టి విషయం చెప్పేస్తున్నాను. వీళ్ళ ఫాదర్ ఇవాళ మా టీవీలో ప్రోగ్రామ్ ప్రిసైడ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్రోగ్రామ్ ఏంటని అడిగినా అడగకపోయినా చెప్తావు కదా, చెప్పు. ప్రేమ పెళ్లిళ్ళు పెద్దల అభిప్రాయాలు అనే ప్రోగ్రామ్ ప్రిసైడ్ చేస్తున్నారు. వావ్, నిజమా? మరదే ఎటకారం అంటే. సరేరా, సాయంత్రం 6 కల్లా నా క్యాంటీన్కి వచ్చేసేయండి. మీ ఇద్దరు లైఫ్ని టీవీలో చూసుకోవచ్చు. బాయ్ రా. బాయ్ సైత. బాయ్. బాయ్. వావ్, అయితే మీ డాడీని ఈరోజు టీవీలో చూడొచ్చన్నమాట. ఏంటి, మా డాడీనే చూస్తావా? ఆయన చెప్పేదినవా? మిస్టర్ సుబ్బారావు, నేను అన్నదానికి అది కాదు అర్థం. ఇంగ్లీష్లో ఒక చక్కటి కొటేషన్ ఉంది తెలుసా? అదేంటో చెప్పు బుచ్చమ్మా. స్పీక్ ది ఐ షల్ సీ ది. నువ్వు మాట్లాడు, నేను నిన్ను చూస్తాను అని. ఒక మనిషి మాట్లాడిన దాన్ని బట్టి అతన్ని చూడాలే తప్ప అతని బాహ్య రూపాన్ని చూసి క్యారెక్టర్ని అంచనా వేయలేం కదా. సో ఇప్పుడు మీ డాడీ ప్రేమ విషయాల గురించి ఏం మాట్లాడతారో విని ఆ తర్వాతే ఆయన చూస్తాను. అర్థమైందా సుబ్బారావు? ఓకే బుచ్చమ్మా, కరెక్ట్గా చెప్పావు. అవును కదా? ఒప్పుకున్నావు కదా? పల్లె పల్లె సార్, పల్లె కావాలా సార్? సార్ పల్లె 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 సార్, ఎన్ని కావాలి సార్? పట్లమేరా రే, నాకు గురిరా. మీకు కూడా కావాలా? కింద పడుతున్నా చూసుకోండి. అలాగే సార్ పల్లె కావాలా సార్? పల్లె పల్లె సార్, పల్లె కావాలా సార్? అమ్మ పల్లె కావాలా? పల్లె పల్లె అప్పుడప్పుడు ఫోన్ పల్లె చేస్తూ పల్లె సరేనా? పల్లె పల్లె సార్, పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు తీసుకోండి సార్. ఇవి ఈనాటి పల్లీలు కాదు సార్, కొన్ని యుగాల నుంచి వస్తున్న పల్లీలు సార్. ఏషియాలో లైలా మంజులు తిన్నారు సార్, బెంగాల్లో దేవదాస్ పార్వతీలు తిన్నారు సార్. ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, ఈ పల్లీ కనుక మీరు తిన్నారంటే కడుపు నిండుతుంది, మీ ప్రేమ పండుతుంది సార్. సార్, తీసుకోండి సార్. బాబు, నువ్వు చెప్పే ప్రేమ జంటలన్నీ చివరికి ఫట్టయ్యాయే కానీ ఎవ్వరూ ప్రేమను పండించుకోలేదు. అలాంటి పల్లీలు మాకొద్దు, తమరు దయచేయండి. రేపల్లే సార్ ఓకే సార్. ఫ్రెష్ అయిపోయి సాయంత్రం 6 గంటలకల్లా చంటిగాడి క్యాంటీన్కి వచ్చేసి. ఓకే, సరే. పద. ఉమ్. సార్, ఏం కావాలి? క్వార్టర్ రమ్ము కావాలి. ఇక్కడ మందు దొరకదు సార్. ఏ మళ్ళీ మద్యపాన నిషేధమా? ఇంకా మందు దొరకదా? ఎందుకు దొరకదు సార్? సిటీలో మంచినీళ్ళకైతే ఇబ్బంది కానీ మందుకే సార్ మస్తుగా దొరకదు, కానీ ఇక్కడ కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది? బార్లో. ఏ ఇది బార్ కదా? కాదండి, చంటి క్యాంటీన్. చంటి టీ క్యాంటీన్. సిటీలో మరి బార్ దూరం అయిపోతుంది. టీ అమ్మ పోతే మందు అమ్ముకోవచ్చుగా. బాబా, ఇక్కడ మందు అమ్మరా? తాగేసి వస్తారా? కర్మరా బాబు. హాయ్ మామ్, ఏంట్రా ఒక్కడివే? సరిత రాలేదా? ఈ పాటికి వస్తూ ఉండాలిరా, 6 గంటకే వస్తానంది. అదిగో మాటల్లో వచ్చేసింది. రాసేస్తారా? హాయ్. ఏంటి లేటు? ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేట్ అయింది. సరే, మీరు మాట్లాడుకోండి, టీ పంపిస్తాను. టీ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం అయింది, టీవీ పెట్టు. త్వరగా. ఓకే మామ్. హాయ్, మా టీవీ ప్రేక్షకులకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. సో ఓ విషయం గురించి వాళ్ళు చర్చించబోతున్నాం. ప్రేమించుకున్న వాళ్ళకి, ప్రేమించుకోబోతున్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే సమస్యల గురించి, అంతేకాకుండా
కాకుండా తల్లిదండ్రులు చేయవలసిన కనీస బాధ్యత గురించి మా ఛానల్లో చర్చించుకోబోతున్నాం. బిజినెస్ మ్యాగ్నెట్ బానోజీరావు గారు ప్రిసైడ్ చేస్తున్న ప్రేమ వివాహాలు మరి పెద్దల అభిప్రాయాలు. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మై డియర్ లవర్స్, బి రెడీ. మా టీవీ ప్రేక్షకులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. ప్రేమ వివాహాలు పెద్దల పాత్ర అనే ఈ ప్రోగ్రాంకి నన్ను అధ్యక్షత వహించమన్నందుకు మా టీవీ ఛానల్ వారికి నా నమస్కారాలు. ఇందులో పెద్దల పాత్ర ఉంది కాబట్టి ఒక పెద్దగా నా అర్హత పెళ్ళిడికొచ్చిన ఓ కుర్రాడికి తండ్రి కావటమే. లియో టాల్స్టాయ్ ఈ ప్రేమ గురించి ఒక సూక్తినిచ్చారు. ప్రేమ ఒక యుద్ధం లాంటిది. మొదలు పెట్టడం సులువు, ముగించటమే కష్టం. ఈ తరం చాలా తేలిగ్గా ప్రేమలో పడుతున్నారు. ఈ ప్రేమకు అర్హతలు, ఆలోచనలు, అభిరుచులు ఏమీ అక్కర్లేకుండానే తొలిచూపులోనే ప్రేమలో పడుతున్నారు. కానీ ముగింపులే అనూహ్యమైన చీకటి మలుపులు తీసుకుని ఆవేదనకు గురిచేస్తున్నాయి. సరే, ఈ ప్రేమ ఒక యుద్ధం లాంటిది కాబట్టి దీనిలోని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ల యుద్ధాన్ని ప్రారంభిద్దాం. కానీ ముగింపు కూడా నా చేతుల్లోనే ఉంటుంది. దాన్ని గుర్తుంచుకుని యుద్ధాన్ని ప్రారంభించండి. ముందుగా కవి పండితులు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారు తమ అభిప్రాయాలను సెలవిస్తారు. విశ్వనాథ శాస్త్రి గారు. నమస్కారం. మహాత్మా గాంధీ గారు ప్రేమను గురించి ఒక మాట అన్నారు. ప్రేమ అడగదు, ఇస్తుంది. కానీ ఈ ఆధునిక ప్రేమికులు చూస్తుంటే అడగడానికే తప్ప ఇవ్వడానికి కాదనిపిస్తుంది. ఇలాంటి స్వార్థపూరితాలైన ప్రేమలు మోసపూరితాలు. ఈ సమయంలో మీ అందరికీ ఒక్క విషయం మనవి చేయదలిచాను. యుగాలు మారినా ప్రేమలు మారవు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించలేదా? నలుడు దమయంతిని ప్రేమించలేదా? వారి ప్రేమలు సఫలీకృతము కాలేదా? ప్రేమ దైవస్వరూపం. అది అంతస్తులకి, స్వార్థాలకి అతీతమైంది. కానీ ఆధునిక యువతీ యువకుల్లో ఉండే ఇలాంటి ప్రేమలు చాలా స్వచ్ఛమైనవి. ఇలాంటి వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. పండిత సార్వభౌముల కలం గళం ప్రేమికులకు కరవాలమై నిలిచింది. ఇప్పుడు అమెరికా నివాసి శ్రీ ఆద్దేవ్ గారు ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని సెలవిస్తారు. ఆద్దేవ్ గారు. మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాడు షేక్స్పియర్. అయితే ఆయన ఏ అర్థంతో అన్నాడో కానీ నేను మాత్రం ప్రేమ గుడ్డిదే అంటాను. ఎవరండి ఈ ప్రేమను కనిపెట్టింది? 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వాడు 5 నిమిషాల వయ్యారాలు వెలగబోసిన అమ్మాయిని ప్రేమించాడట. అది ప్రేమ కాదు సార్, ఓన్లీ కామం, ఓన్లీ ట్రాష్. ఇప్పుడే యుద్ధం మొదలైందనుకుంటున్నాను. ఆద్దేవ్ గారు తమ బలమైన పంజా ప్రేమికుల మీద విసిరారు. చూద్దాం దాని దెబ్బకు తట్టుకునే ధైర్యం ఎంతమంది ప్రేమికులకు ఉంటుందో. ఇప్పుడు సంఘ సేవిక, మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరళాదేవి గారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. సరళాదేవి గారు. మా టీవీ ఛానల్ వారికి ప్రేక్షకులకు నా నమస్కారం. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు షేక్స్పియర్. నిజమే. అంటే ప్రేమ గుడ్డిదనా? కాదు, ప్రేమికులు గుడ్డివారి కాకూడదని వివేకంగా ప్రవర్తించాలి. ప్రేమను ఎవరు కనిపెట్టారు అన్నారు. ప్రేమను ఎవరూ కనిపెట్టలేదు. ఇది ప్రకృతి సిద్ధం. అది మనిషిలోని సహజత్వం. అందుకే మనిషి బాల్యంలో తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. యవ్వనంలో తనకు నచ్చిన తోడుతో సహజీవనం సాగిస్తాడు. మధ్య వయసులో పిల్లలంటే మమకారంతో ప్రాణం విడుస్తాడు. మరి వార్ధక్యంలో మనవల్ని, మనవరాల్ని తన సర్వస్వం అనుకుంటాడు. అందుకే ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కాదు. ప్రేమికుల్ని మనం దీవించాలి. ప్రేమకున్న విలువ, ఔన్నత్యం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సరళాదేవి గారు. ఇప్పుడు రైతు జన బాంధవుడు,
రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ చెంచురామయ్య గారు తమ అభిప్రాయాన్ని తెలుపుతారు. చెంచురామయ్య గారు. అసలు ఈ కుర్రకారు ప్రేమించే ఎందుకు పెళ్లి చేసుకోవాలంట? వాళ్ళు ప్రేమించకపోతే పెద్దోళ్ళు వాళ్ళకి పెళ్లి చేయరా అంట. ఎందుకు అంత తొందర అంట? అసలు నాకు తెలియక అడుగుతాను. ఏంది లచ్చలు పోసి కాలేజీ కుర్చీ తీసిచ్చి చదువుకోరా కొడక అంటే చేతిలో ఉన్న బుక్కులు వదిలేసి పక్కనున్న పిల్లకు లుక్కులేస్తుంటే, ఇదిగో ఆ వయసులో పిల్లగాడికి చదువు పట్టాలి కానీ బుర్రకే చదువులు పట్టకూడదయ్యా. వాళ్ళు కొవ్వెక్కి ఆడపిల్లలు అంటూ తిరుగుతుంటే, వాళ్ళు కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి హైతక్కలాడుతుంటే మేము చూస్తా ఊరుకోవడానికే. మేమేం చెవులో పువ్వెట్టు కూకోలే. వాళ్ళు చదువుకొని ఇంటికి వస్తే మేము పెళ్ళిళ్ళు చేయమా? మేము చేసే పిల్లకే ముక్కుండదా, నోరుండదా, వాళ్ళకి సొగసు ఉండదా? మిమ్మల్ని తన్నేవాళ్ళు లెక్కనే బుద్ధిగా చదువుకొని ఇళ్ళకి రండే. మై డియర్ యంగ్ జనరేషన్, యువతీ యువకులారా, ప్రేమికులారా, ఇప్పటి వరకు మనం ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనే సబ్జెక్ట్ మీద భిన్న స్వరాలు విన్నాం. అన్నీ మట్టితో చేసిన పాత్రలైనా ఒకదాన్ని కడవ అంటాం, మరోదాన్ని మూకుడు అంటాం. ప్రేమ అనే ఒక అనుభూతి లేక ఒక స్పందన అందరికీ ఒకటి. ఇది ఒక వయసు ఫ్యాషన్, ముఖ్యంగా మీ ఏజ్ ఫ్యాషన్. దాన్ని ప్రేమని చాలామంది అంటారు. కొందరు ఆకర్షణ అంటారు, కొందరు కామం అన్నారు, మరికొందరు దాన్ని మదం అన్నారు, ఇంకొకరైతే నథింగ్ బట్ ట్రాష్ అన్నారు. ఏది ఎవరు ఏమన్నా దాని అసలు పేరు ప్రేమ. అయితే ఆ ప్రేమ ఆస్తులకి, అంతస్తులకి, అంతరాలకి అతీతంగా ఉండాలి. అంతెందుకు, మన ఇంట్లోని పిల్లలు మన ఇంట్లోని సర్వెంట్ మేడ్ని ప్రేమించినా దానికి మనం తలొగ్గి వాళ్ళ తల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించాలే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మాటలకేమండి, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, మన దాకొస్తే కానీ తెలియదు. అంతెందుకు బోనో జీరో గోరా, మీ అబ్బాయి మీరు అన్నట్టుకోనే ఓ పని మనిషిని అట్టుకొచ్చే, నాయన నేను ఈ అమ్మాయిని ప్రేమించేసిన, పెళ్లి చెయ్యి అంటే చేసేస్తారా? చెప్పండి. లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. పుట్టు ప్రేమ నిన్ను ఒత్తు పొమ్మన్న భామ, నీ చెవిన రుద పెట్టు తోమ, వదిలేమ పగ పెందుకు మామ. కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసే కుర్రకారు ప్రేమలోన, పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు, ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు. పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ బొరుసు బతుకేరా, లైఫ్ అంతా బొంగరమేరా, పరుగున పాలే ఎందుకురా, నిలకడగా నీలే చాలురా. కాదనంటే కాలం ఆగేనా, తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా. కథలన్నీ కంచికిలే నీ గతలన్నీ ఆ నలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.